నియోజకవర్గంలో మహిళలను ఆర్థికంగా ఆదుకుంటూ స్వశక్తితో మరింత ఎదిగేలా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సతీమణి గొండు స్వాతిశంకర్ తెలిపారు. గార మండలం జల్లువలస గ్రామంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పీసా వెంకట రమణమూర్తి, మాజీ సర్పంచ్ బడగల వెంకటప్పారావు ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ప్రజాగలం బాబు సూపర్ 6 పథకాల ప్రచార కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు శంకర్ సతీమణి గొండు స్వాతిశంకర్ పాల్గొన్నారు. గ్రామానికి విచ్చేసిన ఆమెకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగున మంగళ హారతులతో నీరాజనం పలికారు. స్టేళ్లతో పాటు గ్రామంలో పర్యటించిన ఆమె ఇంటింటికి వెళ్లి బాబు సూపర్ 6 పథకాలు వివరించారు. ఈ సందర్భంగా స్వాతిశంకర్ మాట్లాడారు. కడలి ఆ అడుగు నుండి ఎగసేటి ప్రళయమై అగ్ని సిగల సగల నుండి పారేతావాగ్నివై కదిల మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి తుమికేటి పిడుగులై కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా. అదిగదిగో అటు చూడు మన చంద్రన్న, చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా. యుగపు పాలనకు పాత రేసి సింగంలా యుగపు పాలననే అందించగా వస్తుండు. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చగా. కదలిరా కదలిరా ఓ తెలుగోడా, ఐకోల గుంపునే తరిమి కొట్టగా. కూటమి నాయకులకి అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా నమస్కారం. అమ్మా, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా, నేను చెప్పవసరం లేదు. ఈ గ్రామము అభివృద్ధి ఎప్పుడు జరిగింది? 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రోడ్లు ఇవన్నీ ఇవ్వబడ్డాయి. ఆ తర్వాత ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అయినట్టు అలాగే ఆగిపోయాయి. మీరు బ్రిడ్జ్ అంటున్నారు, అది అప్పుడు ప్రాసెస్ పెట్టారు, ఇప్పుడు వరకు అది అవ్వలేదు. అవన్నీ మీకు జరగాలి. అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు రావాలి. మన పిల్లలు భవిష్యత్తు బాగోవాలి, మన రాష్ట్రము మొదటి స్థానంలో ఉండాలంటే మన చంద్రబాబు నాయుడు గారు రావాలి. అతను మహిళలను ఉద్దేశించి 6 పథకాలు, సూపర్ 6 పథకాలు పెట్టారు. అందులో మొదటిది మన పిల్లల గురించి. మనం చదివిస్తాం, ప్రతి ఇంట్లో కష్టపడి ప్రతి పిల్లల్ని చదివిస్తున్నాం. వాళ్ళని పనికి పంపించగలమా? ఉద్యోగాలకు పంపించాలి. ఉద్యోగాలు పంపించాలంటే కంపెనీలు రావాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో ఏ కంపెనీలు రావట్లేదు, వచ్చినవి కూడా తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే కంపెనీలు తీసుకొని వచ్చి ప్రతి విద్యార్థికి, చదువుకున్న వాళ్ళకి సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. ఇవ్వలేని పక్షంలో ప్రతి నెల 3,000 రూపాయలు ఉద్యోగ భృతి కింద వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు, తల్లికి ఒక్కరే కాదు, 2, 3 ఉంటారు. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 వాళ్ళ తల్లుల అకౌంట్ లో వాళ్ళ చదువులు కనిసి గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మనము ఉచిత బస్సు, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా మన ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు. అప్పుడు దీపం పథకం కింద గ్యాస్ పొయ్యిలు ఇవ్వడం జరిగిందమ్మా. ఇప్పుడు గ్యాస్ 1100 ఉంది. అది విడిపించుకోలేక మనము గ్యాసులు కొనట్లేదు. ప్రభుత్వమే 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వబడతాయి. ఇంకా సరిపోలేదంటే దీపం పథకం కింద 500కే మనకి గ్యాస్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకి 1 ఎకరా ఉన్న ప్రతి సంవత్సరం వాళ్ళకి సాయం చేసే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రైతుకి 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి ప్రతి నెల 1,500 చొప్పున సంవత్సరంకి 18,000 ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళకి 18,000 ఇస్తున్నారు. అలా కాదు, చంద్రబాబు నాయుడు గారు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు ప్రతి నెల 1,500 చొప్పున వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. ఈ 6 పథకాలే కాకుండా పెన్షన్ 4,000 ఏప్రిల్లోనే అతను అనౌన్స్ చేశారు. ఏప్రిల్లో 1,000, మే, జూన్ ఈ 3,000
జూలైలో 4,000, మొత్తం జూలై 1న 7,000 మీ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. మీరు అంతేకాకుండా చంద్రన్న బీమా అప్పుడు 5,000 ఇచ్చారు వాళ్ళమ్మ, 5 లక్షలు ఇచ్చేవారు. యాక్సిడెంట్ అయితే 5 లక్షలు, అదే రోజు 30,000, కార్యం రోజు 4,70,000 వాళ్ళ అకౌంట్ లో పడేవి. ఇప్పుడు 5 లక్షలది జగన్ వచ్చి అవన్నీ తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే అది 10 లక్షలకి పెంచడం జరిగింది. వాళ్ళ కుటుంబానికి ఆదుకునే ఉద్దేశంతో 10 లక్షలు పెంచారు. చంద్రన్న పెళ్లి కానుక అప్పుడు 50,000 ఇచ్చేవారు. పెళ్ళైన రోజు పెళ్లి కూతురుని తీసుకొని వచ్చి వాళ్ళు ఇచ్చేవారు చెక్కు. ఇప్పుడు జగన్ తీసేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1,00,000 రూపాయలు ప్రతి మహిళ పెళ్లి కూతురు అమ్మాయి పేరున పెళ్లి కానుకకి 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించి మొదటి స్థానంలో హైదరాబాద్ నగరం ఎలా డెవలప్ చేశారో మన అందరికీ తెలుసు. అంతకంటే ఎక్కువ డెవలప్ చేసి మన పిల్లల భవిష్యత్తు బాగోవాలని కోరుకొని మీ అందరూ సైకిల్ గుర్తుకు ఓటేసి యువకుడైన గొండు శంకర్ గారికి, కేంద్రరావు రామ్మోహన్ గారికి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోడించి మేడం గారు ఆ 6 పథకాల గురించి ఇప్పుడు మీకు విన్నవిస్తారు. 6 పథకాలు కలిపి పాత ఉన్న పథకాలతో కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు పథకాల ఆపిడంలో ఆయన ఫస్ట్ ఉన్నాడు కాబట్టి ఈవేళ చంద్రన్న బీమా పథకం కానీ, చంద్రన్న పెళ్లి కానుక కానీ, చంద్రన్న సంక్రాంతి కానుక కానీ ఇలాంటి పథకాలన్నీ ఆయన ఆపేయడం జరిగింది. గతంలో మన సెమ్మడి కొడుకు మన గ్రామం తెలుసును, కాళ్ళ సెమ్మడి కొడుకు చచ్చిపోతే అది మనకి ఆ చచ్చిపోయిన రోజు మనకి సాయంత్రం నాటికి 30,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదే పరిస్థితిలో ఆయన 12 రోజు కర్మ నాటికి 4,70,000 రూపాయల చెక్కు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ పథకం అయితే పూర్తిగా తీసేశారు. ఈ రోజు యాక్సిడెంట్ గా చనిపోయినా ఆ పథకాలన్నీ ఇప్పుడు రావడం లేదు. కాబట్టి పేదవాడికి అన్నం పెట్టే ప్రభుత్వం ఏదైనా ఉందంటే మన తెలుగుదేశం గవర్నమెంటే. కాబట్టి మీరు అందరూ సైకిల్ గుర్తుపై ఓటేసి ఈ శంకరన్నని అసెంబ్లీకి మన రామ్మోహన్ నాయుడు గారికి పార్లమెంట్ కి పంపిస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చిన ఈ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ విన్నవించుకుంటున్నాను. ఇప్పుడు మన శంకర్ గారు అరవల పద్మబాబు గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రీమతి గొండు శంకరన్న భార్య అయినటువంటి గొండు స్వాతి గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే గారమండల కేడర్ మొత్తానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోసలపాడు పంచాయతీ కొల్లివలస గ్రామం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంత భారీగా జన సమీకరణ చేసి ఇంతమంది వచ్చి ఆవిడకి ఆదరణ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క విషయం, శ్రీ అరవల మోహన్ రావు గారు సీనియర్ నాయకులు, మా రాష్ట్ర మాజీ వేరోజన్ కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి మా నాన్నగారు ఆశీస్సులతో నేను శ్రీ అరవల పెద్దబాబుని అయినటువంటి నేను మీ అందరికీ ఎల్లప్పుడూ అండదండే మీ ఆశీస్సులకి అనుగుణంగా, మీ ఆలోచనలకు అనుగుణంగా మీకు ఏది చేయాలన్నా నేను చేస్తానని చెప్పి మనసా వాచా కర్మనా చెప్తున్నాను. గత ప్రభుత్వంలో 2014 నుంచి 19లోన కొల్లివలస గ్రామానికి వీధికి సొంతకి నేను రోడ్డు వేసాను. అది నా సొంత నిధులతో వేసాను. ఇంతవరకు పిల్లలు ఉన్నప్పటికీ కూడా నా యొక్క విన్నవాన్ని మన్నించి మీ అందరి కోసం నేను నిలబడ్డాను. బిల్లుల కోసం కాదు నేను చూసేది, మీ యొక్క భవిష్యత్తు, మీ యొక్క ఆదరణ కోసం చూస్తున్నాను. ఈసారి గొండు శంకరన్న శ్రీకాకుళం నియోజకవర్గ అభ్యర్థిగా అత్యధిక మెజార్టీతోని, గతంలో కాకుండా భారీ మెజార్టీతో యువకుడు, సేవా తత్పరుడు, ఎంతో అత్యున్నత సేవలు చేస్తున్నాడు. అన్నా క్యాంటీన్ 1 ఇయర్ నుంచి ప్రభుత్వం ఆఫీసున మన గొండు శంకరన్న ఆయన తన పుస్తస్కంధాలపై వేసుకొని చేశాడు. అటువంటి మహనీయుడికి మనం అందరం మన భారీ ఓటని ఆయుధంతో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ ఇచ్చి అత్యధికంగా రాష్ట్రంలో నెంబర్ 1 ఎమ్మెల్యేగా నిలబడతారని కోరుకుంటూ, ఇదే విధంగా
కింకరపు రామ్మోహన్ నాయుడు యువ కిషోరం ఢిల్లీ సందుల్లో కూడా ఆయన వాగ్దాటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఫిదా అయిపోయారు. ఆయనకి అంత అత్యున్నతమైన గౌరవం ఇచ్చారు కాబట్టి కింకరపు రామ్మోహన్ నాయుడు గారికి ఎంపీ గారికి కూడా భారీగా ఓట్లేసి మన యొక్క అభివృద్ధిని మంచితనాన్ని నిర్వర్తించుకొని మీ అందరూ కూడా ఈ చక్కటి అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని, మమ్మల్ని అందరినీ ఆదరిస్తారని ఎంపీపీ గారికి, కొంగరాజన్ గారికి, స్థానిక పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చి మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం. థ్యాంక్ యూ. మీరు ఆ